కార్యాలయం వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్సీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. బి కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు వసూలు చేసే ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత ఉండాలని కోరారు. కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే వాళ్ళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకుని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఆర్థికంగా డబ్బులు కట్టాలి.